వ్యాఘ్రి జాతకము. ఇది ఆర్య సూరకవి రచింపబడినటువంటి జాతకమాల పుస్తకం నుండి గ్రహింపబడినది. ఒక బోధిసత్వుని పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. సహజ మేధా సంపత్తి, ఆచార్యుల సహాయ సంపత్తి, జ్ఞాన కౌతూహలం, సోమరితనం లేకపోవడం, ఇటువంటి లక్షణముల వలన అతడు అచిరికాలంలోనే 18 విద్యల్లో ప్రవీణుడై ఆచార్య పదవికి అర్హుడు అయ్యాడు. పూర్వజన్మ సుకృతం వల్ల లాభ సత్కార పూజలు అతనికి కొదవే లేదు. కానీ అతని చిత్తం నిర్వాణ ధర్మాలకు మొగ్గు చూపుతూ ఉన్నది. లౌకిక ప్రయోజనాలతో ఉదాసీనత వహించాడు. గృహస్థ జీవితంలో ప్రవేశించడం అంటే జీవితాంతం రోగగ్రస్తుడు బాధపడటమే అని అతని ఉద్దేశము. ఆ భావం వల్ల ఏకాంతవాసాన్ని కోరుకొనుచు ఒక అడవికి ప్రవేశించాడు. అతనికి అవసరాలు చాలా తక్కువ, ఉన్నదానితో తృప్తి పడేటటువంటి వాడు. అందుచేత అతని హృదయంలో అణుమాత్రం ఏ విధమైన కోరికలు చోటు లేకుండా ఉన్నాడు. అతని దగ్గర ఉంటే నిర్వాణానికి దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అని భావించి ముముక్షువులు కొందరు అతను ఉన్న ప్రదేశాన్ని నిలుక్కుంటూ అతన్ని చేరి శిష్యులు అయ్యారు. ప్రజలను ధర్మ మార్గంలో పెట్టడానికి ఉండవలసిన 4 రకాలైనటువంటి వస్తువులు అతని దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే దానం, మృదువుగా మాట్లాడడం, అర్ధచర్య, సమానత్వము. వీటిల్నే చతుస్సంగ్రహ వస్తువులు అని అంటారు. అర్ధచర్య అంటే ధర్మాచరణకు ఇతరులను ప్రోత్సహించడం, ప్రేరణ గావించడం, ఉన్న కౌశలం అభివృద్ధి చేయడం. సమానార్థత అంటే ఇతరులకు చెప్పే వాటిని తన జీవితంలో ఆచరించి చూపించడం. తనను ఆశ్రయించిన శిష్యులను శీల సమాధి ప్రజ్ఞల్లో ప్రతిష్ఠితులను చేస్తూ అతడు కరుణా సముద్రుడై అనేక విధాలుగా శిష్యులను బోధిస్తూ ఉండేవాడు. యోగానికి అనుకూలమైన గుహలు, నికుంజాలు కలిగిన ఒక పర్వతం మీద ఒకనాడు వాహ్యాలకి వెళ్ళాడు బోధిసత్వుడు. అతని కూడా అజితుడు అనేటటువంటి శిష్యుడు ఉన్నాడు. వారు ఒక ఎత్తైన పర్వతం నుండి క్రిందకి చూస్తూ ఉండగా బోధిసత్వునికి హృదయ విదారకమైనటువంటి ఒక దృశ్యం కనిపించింది. ఆ గుహ సమీపంలో ఒక ఆడపుల్ని చూశాడు. అది ప్రసవ వేదన వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. లోతుకుపోయిన కళ్ళు, కృషించిన ఉదరం ఆకలి బాధను తెలియజేస్తూ ఉన్నాయి. ఆ ఆకలి బాధచే అది తన బిడ్డలనే ఆహారంగా తినాలి అనేటువంటి విధానంగా కనబడతా ఉంది. తల్లి అనే నమ్మకంతో పాల కోసం ఆత్రంగా సమీపిస్తూ ఉన్నటువంటి బిడ్డలను అది ఘోరమైన భావంతో శబ్దం చేస్తూ ఇతరులను బెదిరించినట్లుగా తన బిడ్డల్ని బెదిరిస్తూ ఉన్నది. ధీరుడై ఉండి ఆ బోధిసత్వుడు కరుణా పరవశుడై ఉన్నందువల్ల భూకంపానికి చెలించినటువంటి హిమోత్పర్వతం వలె చెలించిపోయాడు ఆ దృశ్యాన్ని చూసి. స్వీయ దుఃఖాన్ని ఎంతైనా తట్టుకొని నిలబడగలిగిన కృపా ఆత్ముడు
ఇతరుల దుఃఖం కొంచెం చూసినా చెలించిపోయే స్వభావం కలవాడు. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? పరదుఃఖ దుఃఖితులకు అదే సహజ గుణం. అప్పుడు అతని మనస్సు ప్రేరేపించింది. వత్స వత్స, అటు చూడు. సంసార నైర్గుణ్యాన్ని, ఆకలి బాధనే, మాతృ స్నేహ మర్యాదను కూడా ఉల్లంఘించి ఆ పులి తన బిడ్డలనే పొట్టన పెట్టుకోబోతూ ఉన్నది. అయ్యో, ఎంత కష్టం, ఎంత రౌద్రం! ఈ ఆత్మ స్నేహం దారుణమైనది. ఈ ఆత్మ స్నేహానికి మించిన శత్రువు ఇంకోటి ఉండదు. నీవు శీఘ్రంగా దాని ఆకలిని పోగొట్టడానికి ఏదైనా వెదికి తీసుకురా. ఇంత లోపల అది తన బిడ్డలను తినకుండా ఉండే ప్రయత్నం నేను చూస్తాను అంటూ బోధిసత్వుడు తన శిష్యుణ్ణి దూరంగా పంపించి వేశాడు. పంపిన వెంటనే బోధిసత్వుడు ఇలాగా ఆలోచించాడు. పూర్ణంగా నా దేహం ఇక్కడ ఉండగా నేను వేరే మాంసం కోసం ఎందుకు పంపించాలి? అక్కడ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం దాటిపోతుంది కదా. నిరాత్మకము, అనిత్యము, సారహీనము, దుఃఖమయము అయిన ఈ శరీరం ఉండగా ఈ శరీరం సాధనకు ఉపయోగపడే తరుణం వచ్చినప్పుడు ఆనందించని బుద్ధిమంతుడు ఎవరు ఉంటాడు? పరుల దుఃఖాన్ని ఉపేక్షించడం రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి స్వీయ సుఖాసక్తి, రెండవది బలము లేకపోవడం. ఇతరులు దుఃఖపడుతూ ఉంటే నేను సుఖంగా హాయిగా ఉండలేను. ఆ పులి దుఃఖాన్ని పోగొట్టి అటువంటి శక్తి నాకు ఉన్నది. ఇంకా ఉపేక్షించడం దేనికి? అది క్రూర జంతువే కదా అని నేను ఎప్పుడు ఉపేక్షించి ఊరుకుంటే పిమ్మట ఆ పశ్చాత్తాపాన్ని దావానలంలా నన్ను దహిస్తుంది. ఇక్కడి నుంచి కిందకి దూకి ముందర ఆ పులి ముందర పడి ప్రాణమును విడిచెదను. అప్పుడు దానికి ఆహారమై ఉండగలను. ఆ పసికోనలను రక్షించిన వాడును అగుదును అని ఆలోచించి నా ఈ చర్య లోకమునందు ఉత్సాహకులకు ఆదర్శంగా ఉంటుంది. మందర పరాక్రమవంతులకు ఉత్తేజకరము అవుతుంది. త్యాగ విశారదులకు సంఘర్షణగా ఉంటుంది. సజ్జన మనసులకు ఆకర్షణగా ఉంటుంది. మారుని మహాసైన్యానికి విషాదంగా ఉంటుంది. బుద్ధిగల ప్రియులకు ప్రసాదము అవుతుంది. మహాయానికుల శ్రద్ధను పెంచుతుంది. పరుల హితం కోసం దేహత్యాగానికైనా వెనుకాడను అని దీక్ష పూనినటువంటి నాకు ఇది సంబోధికి దగ్గరకు తీసుకుని పోయేటటువంటి చర్య అవుతుంది. మరొక త్యాగాన్ని మించాలనే భావన నాకు లేదు. కీర్తి ప్రతిష్టలు ఆశ లేదు. స్వర్గాన్ని పొందాలనేటటువంటి కాంక్ష లేదు. చీకటిని పోగొట్టడం, వెలుగుని నింపడం అనే రెండే పనులు సూర్యుడు ఏకకాలంలో చేయుచూ ఉన్నట్లుగానే లోక దుఃఖాన్ని పోగొట్టడం, సుఖం కలిగించడం అనే రెండు పనులను ఏకకాలంలో చేయగల శక్తి నాకు ఎల్లప్పుడూ ఉండునుగాక అని ఈ ప్రకారం మహా ఉత్సాహవంతుడైనటువంటి బోధిసత్వుడు ఆ విధంగా చింతన చేసి పరమ ఆనందంతో ఆ పులికి ఆహారముగా కిందకు దూకి
ప్రాణములను విడిచినాడు. బోధిసత్వుని శరీరము కింద పడి శబ్దము అవుటను పులి చూచి ఆ ఉత్సాహంతో ఆ శరీరం దగ్గరకు వచ్చింది. బిడ్డలనే తినే సంకల్పాన్ని విడిచిపెట్టింది. ప్రాణములను కోల్పోయినటువంటి బోధిసత్వుని శరీరాన్ని సమీపించింది. ఆ తరువాత తన అన్వేషణ ఫలించక తిరిగి వచ్చినటువంటి శిష్యుడు అక్కడ గురువుగారు కనపడనందువలన గురువులు ఎక్కడ ఉన్నారు అని అటు ఇటు చూచుచూ ఉండగా క్రింద ఆ దృశ్యంను చూసి భయకంపితుడయ్యాడు. అతనిని ఆ దృశ్యం దుఃఖసాగరంలో ముంచింది. ఆ తీవ్ర దుఃఖాన్ని నుండి అతడు కొంతసేపటికి తెప్పరిల్లి ఆరాధనా భావంతో మనసులో ఇలా అనుకున్నాడు, అహో, దుఃఖితులైన ఎంత దయకలవాడు, స్వీయ సుఖంలో ఎంత నిస్సంగత, సజ్జన చర్యకు ఇది ఎంత పరాకాష్ట, నిర్భీకము, సాహసోపేతము, గుణాశ్రయము అయిన ఎంత గొప్ప ప్రేమ, భూదేవికి ఉన్నంతటువంటి సహనం ఉన్నది. ఈ మహాత్ముడే పరమ దుఃఖాన్ని చూసి ఎంత అసహనం, ఈ జగత్తుకు మహారక్షకుడు లభించాడు. ఇక లోక విషయంలో విచారించవలసిన పని లేదు. పరాజయాన్ని ఆశించినటువంటి మారుతుడు నిట్టూర్పులను విడుచుతూ ఉన్నాడు. ఈ విధంగా సర్వదా నమో తస్మై మహాభాగాయ సర్వభూత శరణ్యాయ అతి విపుల కారుణ్యాయ అప్రమేయ సత్వాయ భూతార్థ బోధి సత్వాయ మహాసత్వాయ నమో నమః. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.